అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి పేరు ఖరారైంది. ఉస్నాబాద్ నుంచి గతంలో ఆయన 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నేతగా ఉన్నారు. అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సన్నిహితునిగా ఉన్న పేరుంది. అయితే అలిగిరెడ్డి కాశీ విశ్వనాథ రెడ్డి కుమారుడు ఇతను. ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీ ఫౌండర్ చైర్మన్ కాశీ విశ్వనాథ రెడ్డి ఈ ప్రాంత రైతులతో మమేకమయ్యే ముల్కనూర్ కోఆపరేటివ్ సొసైటీని చాలా అభివృద్ధి పరిచారు. దాదాపు ఆసియా ఖండంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ సొసైటీగా చెప్పుకోవచ్చు. తాజాగా కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశావాహులు టికెట్ ఆశించినటువంటి వారి సంఖ్య చాలా పెరిగింది. దీంతో 14 మంది కరీంనగర్ లోక్సభ అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారు. అధిష్టానం ముందు అప్లై చేసుకున్న తర్వాత అందరి పేర్లు స్క్రూటినీ చేసిన తర్వాత అలిగిరెడ్డి పేరును ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఎందుకంటే వీళ్ళందరినీ కట్ చేస్తే 3 పేర్లు బలంగా వినబడ్డాయి. దీనిలో అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి, అలాగే మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కుమారుడు ఎల్చాల రాజేంద్రరావు సైతం ఆయన ప్రయత్నం చేశారు, గట్టి ప్రయత్నం చేశారు. రుద్ర సంతోష్ అనేటువంటి మరొక వ్యక్తి, వార్ రూమ్లో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి రుద్ర సంతోష్ సైతం ఈ కరీంనగర్ సీట్ కోసం పైరవీలు చేసుకున్నారు, ప్రెషర్ చేశారు. అయినప్పటికీ కూడా అధిష్టానం అలిగిరెడ్డికి టికెట్ ఇవ్వడానికి మొగ్గు చూపింది. 2 కారణాలు ప్రధానంగా విశ్లేషించుకోవచ్చు. గత శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆయన బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగడానికి సమాయత్తమైనటువంటి నేపథ్యంలో అనూహ్యంగా మాజీ ఎంపీ సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ను వదిలిపెట్టి ఉస్నాబాద్ బరిలో దిగారు. అప్పుడు కన్విన్స్ చేశారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, మీకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుంది, నేను సహకరిస్తాను, మీరు ఇప్పుడు సహకరించండి అని చెప్పేసి కన్విన్స్ చేయడం జరిగింది. పరస్పర అంగీకారం మేరకి అప్పుడు ఆయన అంగీకరించడము, ఉస్నాబాద్ బరిలో పొన్నం ప్రభాకర్ దిగి విజయం సాధించడము, తాజాగా మంత్రిగా పదవి చేపట్టిన సంగతి మనందరికీ తెలిసిందే. కట్ చేస్తే అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి పొన్నం ప్రభాకర్ గతంలో ఇచ్చినటువంటి అష్యూరెన్స్, రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని చెప్పేసి సమాచారం. దీనిలో భాగంగా కరీంనగర్ లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2,50,000 పైకు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి ఓటర్లు ఉన్నారు. దీంతంతా కూడా మంచి పాజిటివ్ వేవ్స్ చూపెడుతుంది అనేటువంటి ఆలోచనతో అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డికి టికెట్ ఖరారు చేసినట్టుగా సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా అందరూ కలిసికట్టుగా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి అభ్యర్థులను బరిలో దిగించాలి, రేసు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగానే కసరత్తు చేశారు. కసరత్తు చేసినటువంటి క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దించినట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడ తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.